ప్రపంచంలో అన్ని పనుల కంటే ఈ పని చాలా మంచి పని. ఆటగా ఆటగాను ఉంటుంది, సంపాదనకి సంపాదన ఉంటుంది. అవును మోటు, ఇది చాలా మంచి ఉద్యోగం, అదే సమయంలో బాధ్యతాయుతమైంది కూడా. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అరే పతులు, నువ్వెందుకు అన్ని అలాగే ఆలోచిస్తావు? అలా ఆలోచిస్తే నీ చిన్న బ్రెయిన్ ఇంకా చిన్నదైపోతుంది. అరే మోటు, నా బ్రెయిన్ ఎలా చిన్నదవుతుంది? ఈ రోజు దానికి లీవ్ ఇచ్చేశాను, అది అసలు పని చెయ్యదు తెలుసా? తను ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు తను మనకి ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడైనా దాక్కున్నాడా ఏంటి? పదండి వెళ్ళి వెతుకుదాం. ఏమిటి పతులు, ఏదో కొత్త సమస్య మొదలైంది. ఈ పిల్లలు వాళ్ళ ఇష్టానికి ఏవేవో అడుగుతున్నారే. అవునవును, ఇది నిజంగా చాలా పెద్ద సమస్య మోటు. ఈ పిల్లల తల్లిదండ్రులు వీళ్ళని చూసుకోవడానికి మనకి ఇంకా ఫీజు కూడా ఇవ్వలేదు. నెల పూర్తయిన తర్వాతే జీతం ఇస్తామని ఖచ్చితంగా చెప్పేశారు. ఇప్పుడు మన దగ్గర 10 పైసలు కూడా లేవే. అంకుల్ కొని పెట్టండి, ఐస్ క్రీమ్ కొని పెట్టండి ప్లీజ్. అరే లేదు బాబు లేదు, నేను ఇప్పుడు మీకు ఐస్ క్రీమ్ కొనివ్వలేను. మీ పేరెంట్స్ మీరు తినటానికి టిఫిన్ బాక్సులు పంపించారు కదా, అవి మాత్రమే ఇవ్వగలను. కుదరదు, నాకు ఐస్ క్రీమే కావాలి. ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి. ఆగండి, నేను ఏదో ఒకటి చేస్తాను. మీ అందరికీ ఐస్ క్రీమ్ తినాలనుందా? కమ్ విత్ మీ. ఏమిటిది? పిల్లలందరూ ఏమైపోయారు? నేను చెప్పాను కదా, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కొంప మునుగుతుంది అని. మనం అలా వెళ్ళొచ్చామో లేదో జాన్ ఇలా వచ్చి పిల్లలందరినీ ఎత్తుకుపోయాడు. అరే ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి పతులు? పిల్లల తల్లిదండ్రులు వచ్చి మనల్ని చితకబాది చెట్టి చేసేస్తారే. సరే సరే పద, త్వరగా వెళ్ళి పిల్లల్ని వెతికి పట్టుకుందాం. ఏమిటి చమత్కారం! ఇంతమంది అందమైన బుజ్జి బుజ్జి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? ఏదేమైతేనే ఈ రోజు నా వ్యాపారం చాలా బాగా సాగుతుంది. ఈ రోజు నా పంట పండినట్టే ఇక్కడున్న ఐస్ క్రీమ్స్ అన్ని ఖాళీ అయిపోతాయి. ఏంటిది? ఇవన్నీ వాటంతట అవే ఒకదాని వెనుక ఒకటి వెళ్ళిపోతున్నాయి. అరే, వెనిలా ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్, స్ట్రాబెరీ, మళ్ళీ మ్యాంగో ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్. ఏంటిది? నాకేమీ అర్థం కావడం లేదు. అరే ఆగండి ఆగండి ఆగండి, ఐస్ క్రీమ్స్ అలా వెళ్ళిపోకండి, ఆగండి. అరే నేను చాలా మోసపోయాను, ఇక నా కొట్టెత్తేయాల్సిందే. యు ఆర్ వెల్కమ్. అరే ఇంకెక్కడ వెల్కము? యు విల్ నాట్ కమ్, నెవర్ నెవర్ కమ్. అంతే, నెవర్ కమ్, నెవర్ కమ్. చింగు సార్ ఎక్కడ? చింగు సార్ ఎక్కడ? జాన్ ఆగు, నేను నిన్ను విడిచిపెట్టాను. పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. నువ్వు ఎంత అడిగినా సరే పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టానో చెప్పను. ఎందుకంటే నువ్వు ఏ పిల్లల గురించి అడుగుతున్నావో అసలు నాకేమీ అర్థం కావడం లేదు. మోటు, వీళ్ళు ఈ పద్ధతిలో అడిగితే చెప్పరు. వీళ్ళ నోట్లోంచి నిజం కక్కించాలంటే వాళ్ళ పద్ధతిలోనే అడగాలి. ఏం చేస్తున్నారు? అసలు మీరిద్దరూ ఎందుకు కళ్ళు మూసుకున్నారు? ఎందుకంటే బాస్, మిమ్మల్ని కొడుతుంటే మేము చూడలేము. ఏమంటున్నారు? మీరిద్దరూ అసలు దద్దములు. మిమ్మల్ని నేను ఊరికే మేపుతున్నాను. మోటు, ఒకవేళ ఇతను చెప్పేది నిజమేనేమో. ఒకవేళ ఇతను చెప్పింది నిజమైతే మరి ఆ పిల్లలు ఏమైపోయారు? ముందు అది ఆలోచించు. పిల్లల్ని ఎవరు ఎత్తుకుపోయి ఉంటారు?
ఈ విషయం చెంగం గారితో చెప్దాం. హలో చెంగం గారు. ద నేమ్ ఈస్ చింగం. నేను వాళ్ళని కనిపెడతాను మోటో. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. ఇలా చూడండి, మేము పిల్లల కోసమే వెతుకుతున్నాం. ఏంటి? అయితే మా పిల్లలు తప్పిపోయారు. అదిగో అక్కడ చూడండి, మోటు పతులు వెతుకుతున్న పిల్లలు వీళ్ళేనేమో అనుకుంటాను. ఈ పిల్లల వల్లే వాళ్ళు నన్ను బాగా చితకబాదారు. అయితే మనం ఈ పిల్లల్ని కొలదామా? పిల్లల ఒంటి మీద ఇప్పుడు చేయి వేయకూడదు. నోరు మూసుకొని మర్యాదగా నా వెంటారండి. ఈ పిల్లల్ని తీసుకెళ్లి మోటు పతుల దగ్గర అప్పచెప్పేద్దాం. వాళ్ళకి అర్థం అవ్వాలి మనం దొంగలమే, కానీ చిన్న పిల్లలను దొంగతనం చేసే దొంగల్ని మాత్రం కాదు. డబ్బు మాత్రమే దొంగతనం చేస్తామని చెప్పాలి. కాపాడండి, మమ్మల్ని కొట్టద్దు, కాపాడండి, కాపాడండి. సింగం సార్, త్వరగా రండి. ఎవరో బ్యాంకుని దొంగతనం చేశారు. మేము చిన్న పిల్లల దగ్గర తన్నులు తీసుకున్నాం. ఇక ఈ డాను ఎలాగవుతాడు? ఆ పిల్లలు ఎక్కడున్నారు? త్వరగా చెప్పు జాన్. వాళ్ళు ఏమయ్యారో తెలియదు సార్. ఇదిగో మేము బ్యాంకులో దొంగతనం చేసిన సొమ్ము. దయచేసి మమ్మల్ని జైల్లో పెట్టండి. దొంగోడే దొంగ ఆచూకీ చెప్తున్నాడు. దొంగతనం చేసిన సొమ్ము తిరిగిస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం? నాకెందుకో విషయం అర్థం కావడం లేదు. త్వరగా చెప్పు, ఆ పిల్లలు ఎక్కడున్నారు? నాకేమీ తెలియదు సింగం సార్. కావాలంటే మీ మీద ప్రమాణం చేస్తాను. నా మీదే ప్రమాణం చేస్తావా? నిన్ను వదిలిపెట్టను. భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. నేను ఉదయాన్నే ఎవరు మొహం చూశాను, ఎవరు చూసినా ఈ రోజు నన్ను కొడుతూనే ఉన్నారు. నన్ను వదిలేయండి సింగం సార్, నన్ను వదిలేయండి సింగం సార్, సింగం సార్, సార్. ఎక్కడ పిల్లలు ఎక్కడ? నా కంటికి కనిపించడం లేదే. అదిగో అటు చూడు. ముందా దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి. అవును. దొంగలు ఈ పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది మోటు. అవునండి, అవును, పిల్లలందరూ దొరికారు. వాళ్ళందరూ ఇక్కడే ఆడుకుంటున్నారు. మీ పిల్లల్ని మీరు తీసుకుని వెళ్ళండి. కానీ ఈ పిల్లలందరూ మీ ఇంట్లోంచి ఇక్కడికెలా వచ్చారు? మా పిల్లలకి అసలు ఏమైనా అయ్యుంటే కొట్టండి. మా పిల్లల్ని అమ్మా ఇటు చూడండి. ఈ అందమైన పిల్లాడు ఎవరి పిల్లాడు? ఇలా చూడు బాబు, మీ అమ్మ నాన్న ఎవరు? వాళ్ళు నీ కోసం చాలా బాధపడుతూ ఉండుంటారు. ఇలా చూడు బాబు, వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం ఎంత బాధపడ్డారో. మీరందరూ అక్కడి నుంచి మాయమైపోయారు. అందుకని వాళ్ళు మమ్మల్ని ఎంత దారుణంగా కొట్టారో తెలుసా? మీ అమ్మ నాన్న ఎక్కడున్నారో చెప్పు బాబు, చెప్పు. నేను మా అమ్మ నాన్నల్ని వదిలేసి ఇక్కడికి పారిపోయొచ్చాను. అందుకే ఈ పిల్లలతో కలిశాను. ఈ పిల్లల్ని ఐస్ క్రీమ్ తినడానికి నేనే తీసుకువెళ్ళాను. ఆ పిల్లలందరూ నాతోనే ఉన్నారు. ఐఎమ్ సో సారీ. ఈ విషయం తెలియక మనం వీళ్ళని అపార్థం చేసుకున్నామే. మమ్మల్ని క్షమించండి మోటు పతులు. We are sorry, మోటు పతులు.
అరే సారీ గీరి ఏం వద్దండి. పెద్ద పెద్ద ఊళ్ళల్లో ఇటువంటి చిన్న చిన్న సంఘటన జరగటం చాలా సర్వసాధారణం అండి. కానీ ఏలియన్ బాబు, నువ్వు తిన్నగా మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపో. ఎందుకంటే వాళ్ళు నువ్వు కనపడటం లేదని నీ కోసం ఎంతగానో బాధపడుతూ ఉండుంటారు. వీళ్ళెంతగా బాధపడ్డారో నువ్వు కూడా చూసావు కదా. సారీ, నాకు ఈ రోజే అర్థమైంది అమ్మా నాన్నలు వాళ్ళ పిల్లల కోసం ఎంత బాధపడతారో. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను ఇంతవరకు వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోలేదు. ఈ రోజు మీ ప్రేమను చూసాకే నాకు అర్థమైంది. ఇక వెళ్ళి వాళ్ళతోనే ఉంటాను. బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. వీలైతే మళ్ళీ రా.